బ్రో హనుమాన్ మూవీ అయితే ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. ఒకటే చెప్తున్నాను బ్రో, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత, టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ హనుమాన్ మూవీ మనలో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసిందో, ఎలాంటి బజ్ ఫామ్ అయిందో మనకు ఆ డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్స్కి అయితే మీట్ అయింది. దానికంటే కూడా ఎందుకంటే బ్రో క్లైమాక్స్లో నాకైతే నిజంగానే దేవుని చూస్తామనే ఫీల్ వచ్చిందనమాట. హనుమంతుని ఆంజనేయ స్వామిని అంత బాగా చూపించడం జరిగింది. అండ్ క్లైమాక్స్ ముందు కూడా సముద్రకని వచ్చేసి ఒక ఎలివేషన్ ఇస్తారనమాట. ఇప్పుడు కార్తికేయ 2 మూవీలో అనుపమ్ ఖేర్ ఎలా మనకు వచ్చేసి కృష్ణుడి గురించి ఎలివేషన్ ఇస్తారు, ఈ సినిమాలో సముద్రకని గారు వచ్చేసి హనుమంతుడి గురించి ఎలివేషన్ ఇస్తారు. ఆ సీన్స్ అప్పుడు నిజంగానే నాకైతే రోమాలు నిక్కపొడుచుకున్నాయి, గూస్ బంప్స్ అంటాం కదా మనము. సో అలాంటి సీన్స్ 5-6 బ్రో మనకు వచ్చేసి బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ సీన్ కావచ్చు, ఇంటర్వెల్ అప్పుడు ఫైట్ కావచ్చు, అండర్ వాటర్ సీక్వెన్స్ కావచ్చు. అండ్ మన తేజ సజ్జా గారు వచ్చేసి చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మహేష్ బాబు గారిని, జూనియర్ అల్లు అర్జున్ గారిని, ప్రభాస్ గారిని, వీళ్ళ ఐకానిక్ సీన్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే ఇమిటేట్ చేస్తాడనమాట. అది మీకు మూవీ చూస్తే తెలుస్తుంది. సో ఇలా మంచి మంచి హై ఇచ్చే సీన్స్ 5-6 ఉన్నాయి. రిమైనింగ్ మూవీ అంతా కూడా బాగానే ఉంది. ఏదో ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటుంది, కానీ మిగతాదంతా బాగుందనమాట. అండ్ అదే బ్రో ఒకటే చెప్పేది ఏంటంటే, మన పురాణాలు మనం తెలుసుకోవడం ఉత్తమం అనమాట. ఇప్పుడంతా మార్వెల్ అవన్నీ, ఈ సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, నాకు పెద్ద ఐడియా లేదు వీటి గురించి. సో వీటి బదులు మన హనుమాన్, మన ఇండియాలోనే అంటే ఇది మైథాలజీ కూడా కాదనమాట, ఇతిహాసం. ఇది వచ్చేసి మన చరిత్రలో జరిగిండే ఆ దేవుళ్ళ గురించి తెలుసుకొని మనం ఇన్స్పైర్ అవ్వడం ఎంతో బెటర్. సో ఓవరాల్గా హనుమాన్ పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, అందరికీ నచ్చుతుంది బ్రో. మంచి మూవీ లాస్ట్లో పెద్దగా ఏం హింట్ ఇవ్వలేదు. బట్ నాకు తెలిసి ఇలాంటిది ఏదో ఒక గ్రామం తీసుకోవడం కావచ్చు, లేకపోతే ఇలాంటిది ఏమైనా తీసుకుంటారని నేను అనుకుంటాను. ఫస్ట్ పార్ట్లో మిస్ అయ్యేది అని అంటున్నారు. నాకు తెలిసి ఈ అంజనాద్రి గ్రామం అనేది కనెక్ట్ చేయకుండా వేరే గ్రామం ఏమైనా కనెక్ట్ చేస్తారేమో, వేరే హీరోస్ అని నేను అనుకుంటాను. డెఫినెట్లీ బ్రో, డెఫినెట్లీ ఆదిపురుష్ కంటే బాగా ఉందన్నమాట. ఎందుకంటే అంటే ఆ జోనర్ వేరు బ్రో, అది కంప్లీట్లీ దేవుడి మీద రన్ అయ్యేది అనమాట. దీంట్లో మనల్ని దేవుడిని యూటిలైజ్ చేసుకునేది, అంటే యూజ్ చేసుకునేది ఒక 20 minutes యూజ్ చేసుకుని ఉంటారు, అది కూడా క్లైమాక్స్లో ఎక్కువ అనమాట. సో ఇది దేవుడి కంటే ఒక సూపర్ హీరో, ఒక అబ్బాయికి వచ్చేసి, ఒక నార్మల్ అబ్బాయికి సూపర్ హీరో పవర్స్ వస్తే, హనుమంతుడి ద్వారా పవర్స్ వస్తే అంజనాద్రి గ్రామాన్ని ఎలా కాపాడుతాడు, వీళ్ళంతా ఎలా ఫైట్ చేస్తాడు అనేది లైన్ అనమాట. సో ఇక్కడ దేవుడు హెల్ప్ ఉంటుంది, కానీ కంప్లీట్లీ దేవుడి మీద రన్ అయ్యే మూవీ అయితే కాదు. డెఫినెట్లీ గుంటూరు కారం కావచ్చు, సైంధవ్కి కావచ్చు, లేకపోతే దాని తర్వాత వచ్చి నాసామి రంగకు కావచ్చు. ఎందుకంటే మూవీలో కంటెంట్ ఉంది బ్రో. ఒకటి ఫస్ట్ హాఫ్ ఏదో స్లో పేస్ నరేషన్ అక్కడక్కడ స్లోగా ఉండొచ్చు, కానీ ఓవరాల్గా మూవీ మనకు బయటకు వచ్చేసరికి క్లాప్స్ కొట్టే మనం బయటకు వస్తామన్నమాట. ఎందుకంటే ఇది వచ్చేసి ఆ సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ లాగా కాదనమాట. ఇది వచ్చేసి మన ఇతిహాసము, మన చరిత్ర, మన హిస్టరీని చూపించిన మూవీ ఇది. సో హనుమాన్ అనమాట, ఆంజనేయ స్వామి గురించి, మన దైవాల గురించి చూపించిన